ఈ కాయలు మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ దొరికినట్టయితే తినేసేయండి. ఈ కాయలు తినేటప్పుడు అయితే మనం అయితే జాగ్రత్తగా అయితే తినాలన్నమాట. ఎందుకంటే దీంట్లో అయితే ముళ్ళు అయితే ఉంటుంది. దాని పేరు వచ్చేసి ఎంగడి ముళ్ళు అయితే అంటారు. ఈ కాయలు తింటే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్తా వినండి. హాయ్ గైస్, హాయ్ హలో అందరికి, నేను మీ నాని వైడెల్ బట్టి జీరో. వీటిని పీకడానికి అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డా. చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. దీనిపైన అయితే బయట చిన్న చిన్న ముళ్ళలు అయితే ఉంటాయి. అవి తినేటప్పుడు అయితే జాగ్రత్తగా తినాలి. మనము గుచ్చుకుంటే మాత్రం తీసుకోవడానికి చాలా కష్టపడాలి. మామూలుగా వీటి పేరు వచ్చేసి నాగజముడు లేదా బ్రహ్మజముడు అని అంటారు. మా ఊర్లో అయితే ఈ కాయలు ఎదరగాయంట. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. వీటిని తింటే మనకి ఎలాంటి లాభం ఉంటుందో నేను చెప్తే వినరనమాట అందరూ. అందుకే నా సిరిని అడుగుతా ఏం చెప్తుందో వినండి. ఏ సిరి బేబీ, వీటిని తింటే మనకి ఏం లాభం ఉంటుందో మన వాళ్ళకైతే ఒకసారి చెప్పేయమ్మా. ఆరోగ్య ప్రయోజనాలు. 1. మధుమేహం, డయాబెటీస్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. 2. గుండె ఆరోగ్యం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. 3. రోగనిరోధక శక్తి. విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. 4. జీర్ణక్రియ. అధిక ఫైబర్ కంటెంట్ వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా 5. ఎముకల బలం. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. ఓకే, లవ్ యు ఆల్, బై బై.